ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఆర్టికల్స్ అంటే ఏమి, సో ఆర్టికల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో అదేవిధంగా మనకి ఏ ఆర్టికల్స్ని ఎక్కడ యూజ్ చేయాలా అనేది మీరు ఈరోజు డిస్కస్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ద అడ్జెక్టివ్ ఏ ఆర్ యాన్ అండ్ ద ఆర్ యూజువలీ కాల్డ్ ఆర్టికల్స్. ఓకే ఫ్రెండ్, ద అడ్జెక్టివ్స్ ఏ ఆర్ యాన్ అండ్ ద ఆర్ యూజువలీ కార్డ్ ఆర్టికల్స్ అనమాట. సో ఆర్టికల్స్ అంటే మనకి ఏ కానీ ఆర్ కానీ మరియు దా కానీ వీటిని మనము ఆర్టికల్స్ అంటాం ఫ్రెండ్. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టైప్ ఆఫ్ ఆర్టికల్స్, సో 2 టైప్స్ అనమాట. సో ఆ 2 టైప్స్ ఏవి అంటే మనకు డెఫినెట్ ఆర్టికల్స్. సో డెఫినెట్ ఆర్టికల్ కింద మనకు దా అనే ఆర్టికల్ యూజ్ చేయొచ్చు ఫ్రెండ్. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ కింద మనకి ఏ మరియు యాన్ అనే ఆర్టికల్స్ యూజ్ చేయొచ్చు ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డెఫినెట్ అంటే డెఫినెట్గా అదే, ఖచ్చితముగా అదే అన్నప్పుడు మనము దాని ఒక ఆర్టికల్స్ యూజ్ చేయొచ్చు. సో ఇండెఫినెట్ మనకి ఏది తెలియదు, ఇక్కడ ఇండెఫినెట్ అన్నప్పుడు మనము డెఫినెట్ అన్నప్పుడు మనకి ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయొచ్చు ఫ్రెండ్. సో చూడండి ఫ్రెండ్స్, మనకి సో యాన్ ఎక్కడ యూజ్ చేయాలా, అదేవిధంగా ఏ ఎక్కడ యూజ్ చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సో ఓవల్ సౌండ్ ఫ్రెండ్స్, మనకి అచ్చులు అంటే ఓవల్ సౌండ్ ఎక్కడ ఉంటుందో దానికి మనము అంటే ఆ నుంచి అమ్మ వరకు ఆ ఒక సౌండ్ కలిగి ఉన్న, అంటే ఓవర్స్ సౌండ్ కలిగి ఉన్న వాటికి మనము యాన్ అనే ఒక ఆర్టికల్స్ యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనము కాన్సోనెంట్స్ అంటే హల్లులకి సంబంధించిన ఒక ఆర్టికల్స్కి మనము ఏ ఉన్న ఆర్టికల్స్ యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే హల్లులు ఉన్నటువంటి సౌండ్ని కలిగి ఉన్నటువంటి మేము కాన్సోనెంట్స్ మనము ఏ అన్న ఒక ఆర్టికల్స్ యూజ్ చేయొచ్చు ఫ్రెండ్. సో కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇదొక సో ఇది ఇంత మనకు మామూలు బేసిక్ నాలెడ్జ్ ఫ్రెండ్. సో నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రూల్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకు రూల్స్. సో రూల్స్ ఫస్ట్ మనము ఇండెఫినెట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఇండెఫినెట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ అంటే ఏ కానీ యాన్ కానీ, అంటే యాన్ ఎక్కడ యూజ్ చేయాలా, ఏ ఎక్కడ యూజ్ చేయాలని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము రూల్స్. సో రూల్స్ ఎట్లాంటివి అంటే ఫ్రెండ్స్, మనకి మ్యాథమెటిక్స్లో ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనకి ఫార్ములా ఎట్లా యూజ్ అవుతున్నాయో, సో అదేవిధంగా ఇక్కడ మనకి ఆర్టికల్స్లో మనము ఆర్టికల్స్ని ఇచ్చిన ఒక సెంటెన్స్లో ఆర్టికల్స్ని చాలా ఈజీగా ఫిలప్ చేయాలి అంటే ఈ యొక్క రూల్స్ని మేము బాగా నీట్గా ఓకేనా అండర్స్టాండ్ చేసుకుంటే మనము ఇచ్చిన ఒక సెంటెన్స్లో మేము ఆర్టికల్స్ చాలా ఈజీగా ఫిలప్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి నేను మరీ చెప్తున్నాను, మీ రూల్స్ కనుక బాగా నేర్చుకున్నట్లయితే ఆర్టికల్స్ని బాగా ఈజీగా మీరు ఫిలప్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి ఫస్ట్ మీరు రూల్స్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము సో ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఫ్రెండ్స్ ఓకేనా. ఇండెఫినెట్ ఆర్టికల్స్లో మనకు ఫస్ట్ వన్ వచ్చి యాన్ ఓకేనా. సో ఇండెఫినెట్ ఆర్టికల్స్ మనకు యాన్ ఎక్కడ యూజ్ చేస్తామనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు we use an before singular common noun that begin with a vowel sound. సో నేను అప్పుడే చెప్పినాను మీకు, ఇక్కడ ఓవల్ సౌండ్ ఎక్కడ యూజ్ చేస్తాము, యాన్ ఎక్కడ యూజ్ చేస్తాము, ఓవల్ సౌండ్ అన్నప్పుడు యూజ్ చేస్తాము. సో ఓవల్ సౌండ్ ఎట్లాంటివి అంటే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంజనీర్ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇంజనీర్ అన్నమాట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఇంజనీర్ ఈ యొక్క సౌండ్ ఎట్లా ఉంది, కాన్సోనోటా ఓవల్సా. చూడండి ఫ్రెండ్స్, ఇంజనీర్ ఈ చూడండి ఈ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంజిన్ అంటే మన ఈ సౌండ్ కాబట్టి ఈ అంటే ఏమిది మనకు ఓవల్సే కాబట్టి మనకి ఇక్కడ యాన్ ఇంజనీర్ ఓకేనా, యాన్ ఇంజనీర్ అని మేము యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి చూపిస్తాను మీకు ఇక్కడ అంకల్ ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అంకల్. సో అంకల్ అంటే సౌండ్ ఏమొస్తుంది మనకి, కాన్సోనెంట్సా ఓవల్సా, అంకల్. సో ఇక్కడ అంకల్ అంటే ఆ, సో ఆ అంటే మనకు ఓవల్సే. సో ఓవల్స్ కాబట్టి మనం దీన్ని కూడా మనము యాన్ అని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అదే విధంగా మనకు ఇండియన్, ఈగల్ ఓకేనా, యాపిల్, ఆరెంజ్ ఇట్లాంటివన్నిటి మేము యాన్ అనే దానికి యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా. ఓవర్ సౌండ్ వచ్చినట్టు మనకి మేము యాన్ అని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, మనకు సో నెక్స్ట్ వన్ వచ్చి we use a before singular common noun that begin with consonant sound కి మనం ఏమి యూజ్ చేయాలా ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏ అనేది యూజ్ చేయాలి ఓకేనా. యూజ్ ఏ ఓకేనా, ఏ అనేది ఎక్కడ యూజ్ చేయాలి ఫ్రెండ్స్, మనము we use a before singular common noun that begin with consonant sound.
ఓకే ఫ్రెండ్స్, మనకు కాన్సోనెంట్ సౌండ్ ఎక్కడ మనకు కనబడుతుందో, ఎక్కడ మేము వింటామో అప్పుడు మనము ఏం చేయాలా, ఏ అయినా ఒక ఆర్టికల్స్ ఫిలప్ చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనము ఏ అయినా ఒక ఆర్టికల్స్ని యూజ్ చేయాలన్నమాట. సో ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ని. చూడండి, ఇక్కడ మనకు కంప్యూటర్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కంప్యూటర్ అనే ఒక వర్డ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కంప్యూటర్. సో కంప్యూటర్ స్టార్టింగ్ చూడండి, ఇక్కడ కంప్యూటర్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కంప్యూటర్. సో కంప్యూటర్ అంటే ఇది కా అనేది మనకు కాన్సోనెంట్సా ఓవల్సా, అచ్చులా హల్వా ఇది? సో కాబట్టి ఇది కాన్సోనెంట్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది కాన్సోనెంట్ కాబట్టి మనము ఏ కంప్యూటర్ ఏ అనే ఒక ఆర్టికల్స్ యూజ్ చేస్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సో ఇంకోటి ఈ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. యూనియన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు యూనియన్. సో ఇక్కడ చూడండి మనకు యూనియన్, యూనియన్. సో ఫ్రెండ్స్, అక్కడ యూనియన్ సౌండ్ మనకి ఓవర్స్ కనిపిస్తుందా, కాన్సోనెంటా? సౌండ్ చూడండి ఫ్రెండ్స్, ముందు మీరు లెటర్ చూడకండి, సౌండ్ చూడండి. యూనియన్ అనే ఒక సౌండ్ చూడండి. యూనియన్ అంటే యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి యూ అనే ఒక సౌండ్ వస్తుంది. సో యూ అంటే మనకి ఏమి, యా అంటే కాన్సోనెంట్. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇక్కడ ఏ అనేది యూజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సో ఫ్రెండ్స్ కొంతమందికి మనకి డౌట్ రావచ్చు. సో ఐఓయు అనేది ఓవల్స్ కదా మనకి. సో యూ ఉంది కదా, యూ అంటే ఓవల్సే కదా అని అనుకోవచ్చు. కానీ మనం ఇక్కడ సౌండ్ మీద డిపెండ్ అయితే మనము సో మనకి ఇక్కడ యూ అనేది కాన్సోనెంట్ కాబట్టి మనకు ఏ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇవన్నీ రూల్స్ మీకు ఇంకా పోతా మీకు అర్థమవుతాయి ఫ్రెండ్స్. సో కాబట్టి నేను ఇక్కడ మీకు చెప్పడం లేదు. నెక్స్ట్ క్లాస్లో కానీ లేకపోతే మీకు నెక్స్ట్ క్లాస్లో కానీ చెప్తాను ఫ్రెండ్స్ నేను. సో కాబట్టి సో ఇట్లాంటి వాటి మనకు సో కాన్సోనెంట్ సౌండ్ బిఫోర్ మనం ఏ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకు వి యూజ్ ద అంటే ఇప్పుడు మనము దాని యొక్క ఆర్టికల్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చి మనకు డెఫినెట్ ఆర్టికల్స్. ఇప్పుడు మనకు ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ గురించి మేము డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డెఫినెట్. సో డెఫినెట్ ఆర్టికల్స్ అంటే మనకు డెఫినెట్ ఆర్టికల్ అనగా మనకి దా అనేది గుర్తు రావాలా ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ దా అనే ఒక ఆర్టికల్స్ మనకి గుర్తు రావాలా ఫ్రెండ్. సో కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు సో దా అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బిఫోర్ ఏ కామన్ నౌన్ విచ్ ఈజ్ మెన్షన్డ్ ఫర్ ద సెకండ్ టైమ్. సో ఫ్రెండ్స్, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఐ సా ఏ డాగ్. I saw a dog. The dog was barking. The dog was barking. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మనకి బిఫోర్ ఏ కామన్ నౌన్ విచ్ ఈజ్ మెన్షన్డ్ ఫర్ ద సెకండ్ టైమ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక కామన్ నౌన్ ఉంది. ఓకే, ఇక్కడ డాగ్ అనేది నౌన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫస్ట్ టైం ఏమి చేసాం మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేసినాము. ఓకే, ఇక్కడ మనకి డాగ్ అనేది మళ్ళీ రిపీట్ అయింది, సెకండ్ టైం రిపీట్ అయింది. సో సెకండ్ టైం రిపీట్ అయిపోయిన మాత్రం మనం ఏమి యూజ్ చేయాలా, దానికి ఆర్టికల్ యూజ్ చేయాలా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సో ఏదో ఒక కామన్ నౌను సెకండ్ టైం రిపీట్ అయింది అనుకో, దాన్ని బిఫోర్ మనము దాన్నే ఆర్టికల్స్ యూజ్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్ మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బిఫోర్ ఏ కామన్ నౌన్ విచ్ ఈజ్ మెన్షన్డ్ ఫర్ ద సెకండ్ టైం. సో సెకండ్ టైం వచ్చినప్పుడు మనము దా అనేది యూజ్ చేయాలి. ఇక్కడ ఏ యూజ్ చేసినాము కదా, సో ఇక్కడ కూడా ఏ యూజ్ చేయాలి కాదు. ఓకే, అది రాంగ్ అనమాట. సో కాబట్టి మనకు ఇది రైట్, దాని ఒక ఆర్టికల్స్ యూజ్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇక్కడ సో నెక్స్ట్ ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఇంకో పాయింట్ చూడండి మనకి ఇక్కడ బిఫోర్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బిఫోర్ superlative, before superlative adjectives. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ బిఫోర్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అంటే సూపర్లేటివ్ తెలుసుకున్నాం మనకి పాజిటివ్ డిగ్రీ, కంపేర్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సో డిగ్రీ అని తెలుసుకున్నాం మన దగ్గర డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అనే చాప్టర్ అని చేసుకుంటాం మనము. సో చెప్పండి ఇక్కడ మనకి ద లార్జెస్ట్, the largest, the best, the best, the highest, the highest. So the largest, the best,
ద హయ్యెస్ట్. సో ఇట్లా సూపర్లేటివ్ డిగ్రీస్ ఉంటాయి కదా మనకి, సూపర్లేటివ్ అడ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో అట్లాంటి బిఫోర్ మనము ద అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నాము బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే అడ్జెక్టివ్స్ అనమాట. ఓకేనా, సారీ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ ముందు మనము దాని ఆర్టికల్స్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది సెకండ్ పాయింట్ మనకు. సో నెక్స్ట్ ఇంకో థర్డ్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బిఫోర్ ఆర్డినరీ నంబర్స్. బిఫోర్ ఆర్డినల్ నంబర్స్, బిఫోర్ ఆర్డినల్ నంబర్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బిఫోర్ ఆర్డినల్ నంబర్స్ అనమాట. ఓకే, బిఫోర్ ఆర్డినల్ నంబర్స్ లైక్ ఏమంటే ద ఫస్ట్, చూసాము ద ఫస్ట్, ద సెకండ్ అండ్ సైన్. ఓకే, ద ఫస్ట్ ద సెకండ్ యూజ్ చేస్తాం కదా, అట్లాంటి సమయం మనకు దాని ఆర్టికల్స్ యూజ్ చేస్తాం అన్నమాట. బిఫోర్ ఆర్డినల్ నంబర్స్ ద ఫస్ట్ ద సెకండ్ యూజ్ చేస్తాం కదా. సో అట్లాంటి ముందు మనము ఏమని దాని ఆర్టికల్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ మనకు చూడండి మనకి ఇక్కడ బిఫోర్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, బిఫోర్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. చూపించాం కూడా బిఫోర్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ బిఫోర్ కూడా మనము దాని యొక్క ఆర్టికల్ని యూజ్ చేస్తామన్నమాట. సో లైక్ చూడండి మనం ఎగ్జాంపుల్గా ద గిటార్, ద వయలిన్. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆన్సర్. సో ద గిటార్. ఓకేనా, ద గిటార్ అన్నప్పుడు ద వైల్ అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ బిఫోర్ కూడా మనము దా అనే ఒక ఆర్టికల్స్ యూజ్ చేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనం బిఫోర్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందర కూడా మనము ద గిటార్ అంటే దాని ఒక ఆర్టికల్స్ యూజ్ చేస్తామన్నమాట. లైక్ ద గిటార్, ద వయలిన్, ద పియానో. సో అట్లాంటి వాటికి కూడా మనము దాని యొక్క ఆర్టికల్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇంకోటి చూపిస్తాం పాయింట్స్ మనము. చూడండి ఇక్కడ మనము ఇంకో పాయింట్ చూపిస్తాను మీకు నేను. బిఫోర్ ఏ నౌన్. సో ఇక్కడ మనకి ఫిఫ్త్ పాయింట్ ఒకటి చూపిస్తున్నాను మీకు నేను. బిఫోర్ ఏ నౌన్, బిఫోర్ ఏ నౌన్ వెన్ వి, బిఫోర్ ఏ నౌన్ వెన్ వి మీన్ something in particular. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పర్టికులర్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బిఫోర్ ఏ నౌన్ వెన్ వి మీన్ సంథింగ్ ఇన్ పర్టికులర్. సో మనకు సమ్ పర్టికులర్ ఇదే అన్నప్పుడు, ఓకే ఫ్రెండ్స్ కదా. సో పర్టికులర్ ఇదే అన్నప్పుడు మనము దాని ఒక ఆర్టికల్ యూజ్ చేస్తామన్నమాట. సో లైక్ ద టీవీ. సో ఎట్లా అంటే ద టీవీ, ద రేడియో. ఓకే ఫ్రెండ్స్, మనము ద రేడియో. సో ఇట్లాంటి వాటి మనకు పర్టికులర్ అనమాట. సో పర్టికులర్ ఉన్న వాటి మనము బిఫోర్ కూడా మనము దాని యొక్క ఆర్టికల్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నాకు పర్టికులర్ ఉన్న ఆబ్జెక్ట్ కింద మన ఆబ్జెక్ట్ బిఫోర్ కూడా మనము దా అనేది యూజ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ ఒక పాయింట్ వచ్చి మనకు బిఫోర్ యూనిక్ థింగ్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బిఫోర్ చూడండి ఫ్రెండ్స్, మనకు బిఫోర్ యూనిక్ థింగ్స్. ఓకే ఫ్రెండ్స్, అక్కడ బిఫోర్ యూనిక్ థింగ్స్. సో యూనిక్ అంటే ఒకటే, ఓకేనా, స్పెషల్ ఉన్న వాటికి అంటే విశిష్టము. ఓకేనా, సో మనకి సమానంగా ఉండమాట. ఓకేనా, ఒకటే ఉంటుంది అనమాట. సో అట్లాంటి వాటి మనం యూనిక్ థింగ్స్ అనమాట. ఓకేనా, సో ఎగ్జాంపుల్గా మనము సన్ అని ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సన్ ఉంది. సన్ అంటే మనకి సన్ పోలి ఇంకో సన్ ఉంటుందా? లేదు కదా. సో యూనిక్ అంటే ఏమి స్పెషల్గా విశిష్టము ఒక్కటే. సో దానిలాగే ఇంకోటి ఉండడానికి సాధ్యం లేదు. అట్లాంటి వాటికి మనము యూనిక్ అంటాం. సో ద సన్ అని ఒకటే కాబట్టి మనకు ద సన్. ఇట్లాంటి వాటికి కూడా మనము దాని ఒక ఆర్టికల్ యూజ్ చేస్తామన్నమాట. ద సన్, ద మూన్. ఓకే ఫ్రెండ్స్, మనము ద సన్, ద మూన్. సో
సో ఇట్లాంటి వాటికి మనకు ద అర్త్, సో ఇట్లాంటి మనకు ద స్కై, సో ఇట్లాంటి వాటికి మనము దాని యొక్క ఆర్టికల్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకు 7th వన్, బిఫోర్ ద నేమ్ ఆఫ్ అవార్డ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బిఫోర్ ద నేమ్ ఆఫ్ అవార్డ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బిఫోర్ ద నేమ్ ఆఫ్ అవార్డ్స్. సో అవార్డ్స్ కన్నా అవార్డ్స్కి ఉన్న బిఫోర్ మనము దాని ఒక ఆర్టికల్స్ యూజ్ చేస్తాం. సో లైక్ ద భారత్ రత్న. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ భారత్ రత్న. ఫ్రెండ్స్, ఇక్కడ భారత్ రత్న అవార్డు కాబట్టి మనకు ఇక్కడ ద భారత్ రత్న. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ద భారత్ రత్న అనే ఒక మేము ఆర్టికల్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ద భారత్ రత్న అవార్డు కాబట్టి అది దాని ఆర్టికల్స్ యూజ్ చేస్తాము. సో అదేవిధంగా మనకు నోబెల్ ప్రైజ్. ఓకే ఫ్రెండ్స్, మనకి నోబెల్ ప్రైజ్. సో నోబెల్ ప్రైజ్ అనేది కూడా అవార్డే కాబట్టి మనకి ఇక్కడ దాన్ని ఆర్టికల్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అదేవిధంగా వచ్చి మనకు పద్మభూషణ్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పద్మభూషణ్. ఒక ఫ్రెండ్స్ ఇక్కడ పద్మభూషణ్. సో పద్మభూషణ్ అనేది ఒక అవార్డే కాబట్టి దీనికన్నా బిఫోర్ మనము ద పద్మభూషణ్ అని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఎక్సెట్రా. ఓకేనా. సో భారతరత్న కానీ, నోబెల్ ప్రైజ్ కానీ, పద్మభూషణ్, పద్మశ్రీ, సో ఇట్లాంటివన్నిటికి మనము దాని యొక్క ఆర్టికల్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్. సో ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. సో ఈ యొక్క రూల్స్ని కనుక మీరు మైండ్లో పెట్టుకుంటే మీరు ఒక ఎగ్జామ్స్లో కానీ ఎక్కడన్నా కానీ మీరు ఆర్టికల్స్ చాలా ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ఈ రూల్స్ అనేవి మనకు మ్యాథ్స్లో ఫార్ములా ఎట్లాగో సో మనకి ఇక్కడ ఈ యొక్క రూల్స్ అనేవి కూడా మన ఆర్టికల్స్కి అంతే ముఖ్యం ఫ్రెండ్. సో మనకి ఫార్ములా వస్తేనే ప్రాబ్లమ్స్ చేస్తాము. సో అదేవిధంగా ఇక్కడ రూల్స్ అనేవి తెలిస్తే మనకు మాత్రమే మనము ఆర్టికల్స్ని చాలా ఈజీగా ఫిల్అప్ చేయొచ్చు. కాబట్టి మనం ఈ రూల్స్ని బాగా నేర్చుకుందాం ఫ్రెండ్. సో కాబట్టి నేను మళ్ళీ ఒకసారి బ్రీఫ్ మీకు చూపిస్తున్నాను అన్నీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆర్టికల్ టైప్స్ అనమాట ఇవి రెండు. సో అదేవిధంగా మనకి ఇక్కడ సో యాన్ అనేది ఓవర్స్కి యూజ్ చేస్తాము. సో అదేవిధంగా ఏ అనేది కాన్సోనెంట్స్కి యూజ్ చేస్తాము. సో అదేవిధంగా మనకి ఇండెఫినైట్ ఆర్టికల్స్ మనకి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఇది వచ్చి మనకు ఏ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము, కాన్సోనెంట్ ముందర యూజ్ చేస్తాం అనమాట. సో అదేవిధంగా డెఫినెట్ ఆర్టికల్స్ అంటే ద. ఓకేనా. దా అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామనేది అప్పుడు చూపించాను మీకు. సో ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం దా అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే సో మీరు ఇవన్నీ చూసుకోవచ్చు. సో అదేవిధంగా ఇవన్నీ కూడా మనకు దా అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామనేది మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కావాలంటే నోట్స్ రాసుకుంటున్నారంటే మీరు సో రాసుకోవచ్చు.